విశాఖ డ్రగ్స్ కేసు గుట్టురట్టు మన అమిత్ షా చేతిలో ఉందని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో ఈ అంశాన్ని మనకి ఇంకా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు విశాఖ డ్రగ్స్ కేసు అనూహ్య మలుపులు తిరుగుతుంది. అయితే కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. నిజంగా వాళ్ళ పేర్లు ఉండే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఎలా ఉంటుందంటే సొసైటీలో ఏం జరిగినా దాని వెనక కంపల్సరీగా ఒక రాజకీయ నేత ఉంటారు, ఆయన వెనక ఒక బడా బిజినెస్ మ్యాన్ ఉంటారు. అంటే గతంలో జరిగిన ఇంతవరకు ఏమైతే కొన్ని పట్టుకున్నారో, కొన్ని ఏ ఘటనైనా అవ్వచ్చు, అది డ్రగ్స్ అనే కాదు, ఎటువంటి దుర్ఘటనకు సంబంధించిందైనా మనం డీప్గా అనలైజ్ చేస్తే ఖచ్చితంగా ఒక రాజకీయ నాయకుని హస్తం ఉంటుంది. దాని వెనక ఒక బడా నేత అంటే ఒక మల్టీనేషనల్ బిజినెస్ మ్యాన్ ఉంటాడు. సో ఇప్పుడు అది ఇంటర్పోల్కి సంబంధించింది కాబట్టి ఇంటర్పోల్కి సెంట్రల్లో సిబిఐ వాళ్ళకి సెంట్రల్ ఇంటర్పోల్కి సంబంధించిన వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఆపరేషన్ గరుడ అని పెట్టి మొత్తానికి దాన్ని ఫైండ్ అవుట్ చేయగలిగారు కాబట్టి దొరికింది. ఒకవేళ ఇంటర్పోల్ సమాచారం ఇవ్వకపోతే మేబీ మన దగ్గర కొంతమంది అంటే మరి కొంతమంది అధికారులు తాయిలాలకు ఆశపడో లేదంటే కొన్ని రకాల ఆమ్యాములకి ఆశపడో దాన్ని దాచిపెట్టేవారేమో. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఆంధ్రాలోకి డ్రగ్స్ ప్రవేశించాయి, తెలంగాణలో డ్రగ్స్ ప్రవేశించాయి. ఇప్పుడు మొన్న రాడిసన్ పబ్ సంబంధించి కానీ జూబ్లీ 800 పబ్ ఇవన్నీ కూడా ఇప్పటికీ నడుస్తున్నాయి కదా. సినిమా ఇండస్ట్రీలతో సంబంధాలు ఉన్నాయని, ప్రొడ్యూసర్స్తో సంబంధాలు ఉన్నాయని, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ల సంబంధం ఉన్నాయని చాలా వింటూనే ఉన్నాం కదా. ఇవి మరి వీటన్నిటిలో కూడా ఇంకో పెద్ద పచ్చి నిజం ఏంటంటే చాలామంది చెప్పింది రాత్రి 12-1 గంట దాటాక పబ్బుల్లో విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతాయి అని కూడా చాలా మంది చెప్పారు. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు. ఇప్పుడు మొన్న ఆయన ఎవరు యూట్యూబ్ స్టార్ ఒక ఆయన షణ్ముఖ్ ఎవరు, ఆయన అలాగే అంటే అంతకుముందు ఒకసారి కారు మత్తుగా ఉండి నడుపునప్పుడు దొరికారని ఒకసారి ఇష్యూ వచ్చింది. అది ఆల్కహాల్ అని అనుకున్నారు. మేబీ ఇదేనేమో, ఎవరికి తెలుసు. అప్పుడు కూడా ఆయనకి నార్కోటిక్ అనాలిసిస్ ఏం చేయలేదు కదా. ఇప్పుడు కూడా వాళ్ళ బ్రదర్ని పట్టుకోవడానికి వెళ్తే ఆయన దొరికారు. ఈయన దొరకడం ఇన్ ద సెన్స్ దాని జస్ట్ హ్యాంగ్ ఓవర్గా ఉన్నారు, లేకపోతే ఆ ఇంట్లో సంథింగ్ దొరికాయి. మరి ఎట్లా అంటే ఆల్రెడీ కొంత ప్రవేశించేసింది కదా, లోపలికి వచ్చేసింది కదా. ఇప్పుడు తమిళనాడులో ఒక ఫేమస్ కాలేజ్ ఉంటుంది, అది చాలా మంచి ఫెమిలియర్ కాలేజ్, డీమ్డ్ యూనివర్సిటీ టైపు. బట్ అక్కడ ఖచ్చితంగా ఈ డ్రగ్స్ దందా బాగా నడుస్తుంటుంది స్టూడెంట్స్లో కూడా. అంటే ఒక అనలిస్ట్ చెప్తే విన్నాను నేను. అలాగా డ్రగ్స్ అనేది నిజంగా సెంట్రల్ వీళ్ళు పట్టుకున్న సందర్భం ఉంటే అన్ని సందర్భాల్లో ఇలాగే ఉంటే బాగుండేది కదా. బట్ ఇప్పుడు వచ్చిందంటే ఒక విధంగా మంచిగా జరిగింది. ఎలక్షన్స్ ముందు చాలా వరకు చాలా చేతులు మారుతుంటాయి, కొన్ని లక్షల కోట్లు చేతులు మారుతాయి, కొన్ని అదంటే కొంత జీవితాలు నాశనం అయిపోతాయి, కొంతమంది జీవితాలు బాగుపడతాయి. బాగా సెటిల్ అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు, బాగా ఇబ్బంది పడిపోయి పాతాల్లోకి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు ఈ ఎలక్షన్స్ వల్ల. సెంట్రల్లో కూడా ఆ జమిలీ ఎలక్షన్స్ పెట్టడానికి కాన్సెప్ట్ అదే. ఇన్ని లక్షల కోట్లు వృధాగా అవుతున్న నేపథ్యంలో దీన్ని ఒక స్ట్రీమ్ లైన్లో చేద్దామనే ఉద్దేశంతోనే ఒకే యుద్ధ ప్రాతిపదికన దేశం మొత్తం మీద ఒకే ఎలక్షన్స్గా నిర్వహించాలి, లేదా ఒకటి మహా అయితే రెండు పర్యాయాలు నిర్వహించాలి 5 సంవత్సరాలకు ఒకసారి అన్నట్టుగానే ఒక నిర్ణయం తీసుకుంది. అది ఆల్రెడీ ఆమోదం పొందింది. కమింగ్ టు ద పాయింట్, ఈ డ్రగ్స్ వ్యవహారం ఇట్లా అయ్యేసరికి ఇంటర్పోల్ అది కూడా ఎక్కడ బ్రెజిల్ నుంచి వచ్చిందంట, వయా జర్మనీ, వీటి మీద నుంచి వైజాగ్ వచ్చింది. అంటే వైజాగ్ తీర ప్రాంతం రావడానికి కారణం ఏంటి ఉండొచ్చు? ఇప్పుడు బే ఆఫ్ బెంగాల్కి సంబంధించి ఉన్న హార్బర్లో నాకు తెలిసి చిన్న హార్బర్ వైజాగ్ అని అనుకుంటున్నాను. ఇప్పుడు చెన్నై, మద్రాసు చాలా పెద్దది. అంటే అక్కడ కూడా ఆగింది అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి సార్. చెన్నైలో కొన్ని రోజులు అక్కడ ఆపేశారు, సో ఆ తర్వాత వైజాగ్ కి తరలించారు అని చెప్పేసి. ఎందుకు ఇన్ని రోజులు అంటున్నాను. ఇప్పుడు అక్కడ ఎవరో స్ట్రిక్ట్ గా నిర్వహించి ఉంటారు. ఇప్పుడు దేశంలో నలుమూల నుంచి 4 ప్రధాన నగరాలు తీసుకుంటే ఢిల్లీ, ముంబై, కోల్కతా, మద్రాసు, చెన్నై, వీటిలో మొదటి నుంచి కూడా కేంద్రానికి సంబంధించిన బలగాలు కానీ కేంద్రానికి సంబంధించిన జోనల్ ఆఫీసులు కానీ ఉంటాయి. ఆ జోనల్ ఆఫీసులు ఉన్నప్పుడు అందులో ఏ ఒక్కటి స్ట్రిక్ట్గా ఉండి ఏదైనా ఒకవేళ ఆడ పై అధికారు లంచగొండ అయినా కూడా స్ట్రిక్ట్గా ఉన్న అమ్మో ఎందుకులే మళ్ళీ వీటితో రిస్క్, మనకి జాబ్కే ప్రాబ్లం ఎసరవుతుంది అని చెప్పి డ్రాప్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. పెద్దగా ఉన్నప్పుడు ఎవడికెవడు బాసో ఎవడికెవడు ఇదో తెలియక కొంచెం భయపడతారు. ఇప్పుడు చిన్న మద్రాసు, అదే చెన్నై లాంటి నగరాలతో పోలిస్తే ఇది చిన్నదే కదా విశాఖ. సో ఎక్కడ మరి ఎవరు మ్యానిపులేట్ చేశారో, ఎవరు నడిపిద్దాం అనుకున్నారో, ఎవరు ఎలాగైనా తీరం దాటిద్దాం అనుకున్నారో తెలియదు. కానీ
మొత్తానికి మార్చి 16న కొనుక్కోబడ్డ ఈ షిప్ ఏదైతే ఉందో ఈ కంటైనర్లు మార్చి 19 వరకు దానికి నార్కోటిక్ అనాలిసిస్ చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదంట. ఎవరు అడ్డుకున్నారు? రాష్ట్ర పోలీస్ ఆఫీసర్లు అడ్డుకున్నారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. అదే అంటున్నాను. ఇప్పుడు 16న పట్టుకుంటే సెంట్రల్ వాళ్ళంతా మెయిన్ వాళ్ళకి ఎవరు పర్మిషన్ ఇవ్వాలి చెప్పండి? వాళ్ళు సెంట్రల్ నుంచి తెచ్చుకుంటే ఇక్కడ లోకల్ ఎవరైనా నో అనడానికి లేదు. అలా కాకుండా వాళ్ళు వచ్చిన ప్రతిసారి కూడా ఒకసారి బ్రేక్ ఏదో రీజన్ చెప్పి ఆపడం, లేదంటే లేదు మాకు ఇవి పేపర్స్ సరిపోవు, మా లోకల్గా ఉండే వాళ్ళు కూడా మా పర్మిషన్ తీసుకోవాలంటాం. అంటే ఇక్కడ స్థానికంగా ఉండే కొంతమంది అధికారులు ఆపారు అంటే ఈ అధికారులు వెనక ఎవరున్నారు? జనరల్గా ప్రభుత్వ అధికారులు ఎప్పుడు కూడా ఆపారు అంటే ప్రభుత్వ అధికారులు అంత ధైర్యం చేసి ఆపేది ఎప్పుడో తెలుసా? బిజినెస్ మ్యాన్ చెప్తే ఆపరు. ఆ బిజినెస్ మ్యాన్కి అధికారికి మధ్యలో ఒక బడా రాజకీయ నేత అయితే ఉంటారు. రాజకీయ నేత అంటే దాన్ని అధికారాన్ని పరపతిని వాడి వాళ్ళకి ఆపించి ఉండొచ్చు, అంతే కదా. బిజినెస్ మ్యాన్ ఉన్నారనుకోండి, పెద్ద బిజినెస్ మ్యాన్ ఒక పోలీస్ ఆఫీసర్కో లేదా పెద్ద అధికారికో ఆర్డర్స్ పాస్ చేస్తే వాళ్ళు వింటారా? వినరు. అదే ప్రజాప్రతినిధి అయితే, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి ఉంటే వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉందిరా, వాళ్ళదే అధికారం కాబట్టి భయపడతారు కాబట్టి వింటారు. సో బిజినెస్ మ్యాన్లు కూడా రాజకీయ నాయకులు వాళ్ళు ముందు పెట్టి వెనక్కి వీళ్ళు నడిపిస్తూ ఉంటారు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్. సో 16న నుంచి ట్రై చేస్తే 19 వరకు నార్కోటిక్ అనాలిసిస్కి పర్మిషన్ ఇవ్వలేదు. అప్పుడు కూడా అందుకే ఏం చేశారు, ఈ 16 నుంచి 19 మధ్యలో సెంట్రల్ వాళ్ళు కానీ ఆ సిబిఐ వాళ్ళు కానీ వాళ్ళ తరపు కూడా ఒక 2-3 మనుషులు అక్కడ పెట్టారు. మళ్ళీ ఇప్పుడు ఏదైనా చేయొచ్చు కదా, ఏదైనా జరగచ్చు కదా, చాలా ఉంటాయి అట్లా. సో అందుకు మళ్ళీ వాళ్ళని పెట్టి కాపలా పెట్టి 19వ తేదీని కూడా వీడియో తీస్తూ అందరి సమక్షంలో దాన్ని నీట్గా ప్యాకింగ్ ఇప్పి కొంత శాంపిల్ తీసుకొని టెస్ట్కి మళ్ళీ సేమ్ అదే ప్యాకింగ్ చేసి మళ్ళీ అక్కడే పెట్టేశారంట. ఇదంతా ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం వరకు కూడా మొత్తం వీడియో రికార్డ్ చేశారు. సో మళ్ళీ వాళ్ళు వచ్చి కన్ఫర్మ్ చేసుకున్న వరకు కూడా వాళ్ళిద్దరు మనుషులు అక్కడ పెట్టారంట. అంటే ఎందుకు పెట్టాల్సి వచ్చిందండి? నమ్మకం లేకంటారా కదా. కాబట్టి ఎన్ని జరిగినప్పుడు సెంట్రల్ నుంచి వాళ్ళకి ఎలా ఉంటుందో వాళ్ళ ఆలోచన. ఎవరు అసలు ఇప్పుడు ఎప్పటికైనా ఎవరు స్థానికంగా వాళ్ళు బలం అండి. నీటిలో ఉన్న మొసలి ఏనుక్కన బలమైందంట, బట్ ఏనుగుతో పోలిస్తే మొసలి చాలా చిన్నది కదా. సో ఎవరు స్థానికంగా బలం వాళ్ళకు ఉంటుంది. సో సెంట్రల్ వాళ్ళకి మాత్రం, మిలిటరీ వాళ్ళకి మాత్రం భారతదేశం మొత్తానికి ఆ శక్తి ఇది పవర్ ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ రిపోర్ట్లు తవ్వి తీస్తే పైగా ఎలక్షన్స్ ముందు కాబట్టి ఎవడి ప్రాణవాయువు చూసారా, మాయిల్ పకీరు ప్రాణం చిలకలో ఉందన్నట్టుగా ఎవడు ఆయుపొట్టి అందులో ఉందని చెప్పి పట్టుకుంటారు. పట్టుకొని సమయం సందర్భం వచ్చినప్పుడు దాన్ని అస్త్రంగా వాడతారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు అస్త్రంగా వాడలేదు అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటారు, మాకు రాజకీయ కక్ష సాధింపుగా అరెస్ట్ చేశారంటారు. ఇప్పుడు ఆల్రెడీ కవిత గారు మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఇలాంటివన్నీ జాగ్రత్తగా అట్టిపెట్టి అప్పుడు సెంట్రల్ వాళ్ళు ఎప్పుడు మీట నొక్కాలో అప్పుడు నొక్కుతారు. సో అమిత్ షా గారు ఇలాంటి వాటిలో సిద్ధహస్తులని నా అభిప్రాయం.